అందరికీ నమస్కారం అండి. కొత్త సంవత్సరము అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, నా పేరు బైరెడ్డి. బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్. మీకు అందరు తెలిసిన పేరేని. ఈ వీడియోలో నేను ఎక్స్క్లూజివ్ మా ఒక బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కానీ, వర్కింగ్ స్టాఫ్ కానీ, కమ్యూనిటీ మిత్రస్, ఎఫ్పిఓస్ అండ్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్కి బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ తీసుకొని విలేజ్ల అభివృద్ధి, అలాగే రైతులు, మహిళలు, మరి యువతకి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫౌండేషన్ పనిచేసే సిబ్బంది అందరికి కూడా వాళ్ళ టైంకి మనం ఏది రెమ్యునరేషన్ ఇవ్వాలనుకున్నాం, అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది. దానికి కారణము ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే సిబ్బంది ఈ యొక్క ప్రోడక్ట్ పంపించి కూడా అదర్ ఫండింగ్ ఏది కూడా ఉందా మనకు అవన్నీ కూడా కరెక్ట్గా అకౌంటబిలిటీ లేదు. మీ అందరి సిబ్బందికి నేను ఒక 2 days బ్యాక్, అంటే మనం ఫస్ట్ మీకు 1వ తారీఖు జనవరిలోట మీకు ఒక నో డ్యూ డిక్లరేషన్ అన్న ఒక ఫామ్ పంపించాను. మీరందరూ కూడా ఈ నో డ్యూ డిక్లరేషన్ ఫామ్ని కంప్లీట్గా నింపి బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్స్కి అడ్మినిస్ట్రేషన్కి మీరు ఇది సబ్మిట్ చేస్తే ఆ నో డ్యూ డిక్లరేషన్ అని లెటర్ అది వెరిఫై చేసి అన్ని చక్కగా ఉంటే 2024లో పనిచేసిన అందరు కూడా బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అందరు సిబ్బందికి కూడా వాళ్ళ ఒక శాలరీస్ కానీ, అలవెన్సెస్ కానీ, ఇంకేం ఇన్సెంటివ్ ఏమంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఒక్క సిబ్బంది ఆ నో డ్యూ లెటర్కి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయట్లేదు, వాళ్ళకి ఎనాట ₹1 ఇవ్వడం జరగదు. నెక్స్ట్ వాళ్ళు ఈ యొక్క బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్లో ఫర్దర్గా వాళ్ళు ఏంటంటే ఒక స్టాఫ్గా కూడా వాళ్ళకి మేము కౌంటబుల్ చేయము. చాలా క్లియర్గా వీడియోలో చెప్తా ఉన్నాను. నో డ్యూ డిక్లరేషన్ అనేది మీకు నెక్స్ట్ 10 days టైం ఇస్తున్నాను నేను. ఈ 10 days టైం అంటే ఈరోజు డేటు 3 జనవరి 2025, అంటే మీరు 12 జనవరి 2025 కల్లా మీరు మాకు ఈ నో డ్యూ డిక్లరేషన్ అనే సర్టిఫికెట్ ఖచ్చితంగా అందరు సైన్ చేసి ఇవ్వాల్సిందే. ఎందుకంటే బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మీకు తెలిసిందే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్డ్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క రూపాయికి మనం గవర్నమెంట్కి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అన్ని ప్రతి ఒక్క రూపాయికి ఇది అకౌంటబిలిటీ. మీరు ఈ ఫౌండేషన్లో ఖర్చు పెట్టే రూపాయికి మనం కరెక్ట్గా అకౌంట్ చెప్పలేమంటే ఇది మనకి ఫౌండేషన్కి మంచిది కాదు. అలాగా మన ఒక ఫౌండేషన్ చేసే యాక్టివిటీస్ కూడా కరెక్ట్గా అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా బాధ్యత వహించి మీరు నో డ్యూ డిక్లరేషన్ సర్టిఫికెట్ అనేది ఏది ఫామ్ అనేది నింపి ఆన్ టైంకి సబ్మిట్ చేయాలి. చేయకపోతే మేము ఆ రోజు నుంచి మీ శాలరీస్ కానీ, మీ రెమ్యునరేషన్ కానీ, మీ ఇన్సెంటివ్స్ కానీ ఏది కూడా మీకు రావు. అలాగా అవసరం పడితే ఫౌండేషన్ తరఫు నుంచి మేము లీగల్గా కూడా ప్రొసీడింగ్ చేయాల్సి వస్తుంది. మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు బాధపడే అవసరం లేదు, మీరు ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే బోధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ చాలా సిస్టమేటిక్గా, ఒక లీగల్గా అండ్ ఒక ట్రాన్స్పరెంట్ వేగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో మాత్రం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నో డ్యూ డిక్లరేషన్ సర్టిఫికెట్ మ్యాండటరీ. మీరు ఎవరు కూడా ఇవ్వకపోతే వాళ్ళకి మీ యొక్క శాలరీస్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ఇంకా అదర్ అలవెన్సెస్ కానీ మీకు రాదు. అది కూడా మీరు 12వ తారీఖు లోపల ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క గ్రౌండ్లో పనిచేసే ప్రతి ఒక్క పనికి మీరే బాధ్యతలు. మీరు ఆన్ టైంలో అన్నీ చేసుకోండి. మేము 2024 పెండింగ్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మీ వైపు కావాల్సిన ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే మేము ఏం చేయలేం. ఇంకొకటి కూడా మీకు చెప్తున్నాను, మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఒక మా కంపెనీ అని మీరు వర్క్ చేస్తున్నారు, అలాగే ఇప్పుడు కూడా వర్క్ చేయండి. బట్ ఏంటంటే కంపెనీ పాలసీస్, ప్రొసీజర్స్ ఖచ్చితంగా మీరు పాటించండి. మళ్ళొక వీడియోలో మనం కలుద్దాం. నేను ఇంకొక వీడియోలోట నేను కమ్యూనిటీ మిత్రకు సంబంధించి ఈ 2021-25 జనవరి
2025లో చేంజెస్ అయిన విధి విధానాలు కమ్యూనిటీ మిత్రాస్కి ఎఫ్యూస్కొని విధి విధానాలు చేంజెస్ అయింది. 2024కి 2025కి ఆ చేంజెస్ ఏంటి నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఆ వీడియోలో డీటెయిల్స్గా మీకు చెప్తాను. ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ.